Hello students, welcome back to our channel. తెలంగాణ BSc నర్సింగ్ 2025 కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీట్ వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, టాపిక్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ BSc నర్సింగ్ సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చాలా మంది స్టూడెంట్స్ అనమాట మేజర్ గా డౌట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ ఓవర్ వ్యూ ఆఫ్ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ డేట్ చెప్తాను. యొక్క BSc నర్సింగ్ స్టార్ట్ అయ్యే డేట్ అనమాట. ఆ తర్వాత మరి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఓకే, ప్రతి ఒక్క విద్యార్థి వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా స్టిల్ ఎన్ని వరకు చూడండి. మీకు కౌన్సిలింగ్ ఏ విధంగా జరుగుతుంది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. ఓకే, ముందు అనమాట మరి ఇక్కడ కౌన్సిలింగ్ సంబంధించి ఎక్స్పెక్టెడ్ డేట్ కావచ్చు, ఎక్స్పెక్టెడ్ మంత్ కావచ్చు మనం తెలుసుకోవాలి. మరి ఓవరాల్ గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మరి BSc నర్సింగ్ సంబంధించిన కౌన్సిలింగ్ అనేది ఇక్కడ సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో BSc నర్సింగ్ సంబంధించిన కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఎక్స్పెక్టెడ్ మీకు ఒక మంత్ లో ఒక వీక్ అయితే చెప్పాను. మేబీ ముందు స్టార్ట్ కావచ్చు, మేబీ లేట్ కూడా అవ్వచ్చు అనమాట. ఓకే, ఇంకా మనం టాపిక్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఏదైతే BSc నర్సింగ్ సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది. ఓకే, ఒకసారి మనకి ఇక్కడ ఏదైతే నోటిఫికేషన్ రాగానే మరి అందరూ కూడా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మరి ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, మీకు ఫిజికల్ గా అయితే ఎటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండదు. మీరు ఆన్లైన్ లో మీకు సంబంధించిన ఏదైతే 10th మెమో కావచ్చు, ఇంటర్ మెమో కావచ్చు, అదే విధంగా స్కూలింగ్ సంబంధించిన బోనఫైడ్స్ కావచ్చు, అదే విధంగా TC కావచ్చు, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, రెసిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు. ఓకే, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఆన్లైన్ లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ ఏదైతే ఒకసారి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయగానే మీకు సంబంధించిన సర్టిఫికేట్ ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వగానే మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది వెబ్సైట్ లో. మరి యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే నేమ్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఫర్ ది నెక్స్ట్ స్టెప్ అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు సంబంధించిన ఏదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. మరి మీకు ఇక్కడ ఎంసెట్ లో ర్యాంక్ ఎంత వచ్చింది, ఇంటర్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, అదే విధంగా మీకు సంబంధించిన నేమ్ కావచ్చు, అదే విధంగా ఏమైనా మీ నేమ్ లో కావచ్చు ఇతర ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఇక్కడ మీకు కరెక్ట్ చేసుకోవడానికి 1 day టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈమెయిల్ త్రూ మీకు సంబంధించిన ఏదైతే మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవాలి. ఓకే, ఈ యొక్క కరెక్షన్ ప్రాసెస్ కావచ్చు, అదే విధంగా మీకు సంబంధించిన డీటెయిల్స్ అప్డేట్ చేసుకున్న ప్రాసెస్ కావచ్చు అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రావడం జరుగుతుంది. ఓకే, ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ లో నేమ్ అయితే వస్తుందో వీరందరూ కూడా థర్డ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఏదైతే వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి అనమాట సీట్ అలాట్మెంట్ అనమాట. ఇక్కడ ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వస్తుందో ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ ఏదైతే ఆన్లైన్ లో 6,000 రూపీస్ పేమెంట్ కట్టేసి మీకు సంబంధించిన ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది వెబ్సైట్ నుంచి. ఓకే, వన్స్ ఇక్కడ ఒకసారి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మరి మీకు ఏ కాలేజ్ సీట్ వస్తుందో ఆ కాలేజీకి వెళ్ళి మీకు సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. ఓకే, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మీరు ఏదైతే ఇది వరకు ఆన్లైన్ లో అప్లోడ్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి చేసి మీకు సంబంధించిన సీట్ అలొకేట్ కాలేజ్లో మీరు డాక్యుమెంట్స్ ఇచ్చేసి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రిపోర్టింగ్ చేసి మీకు కాలేజ్ నచ్చినట్లయితే మీరు అక్కడనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. లేదు మాకు కాలేజ్ నచ్చలేనట్టయితే రిపోర్టింగ్ చేసి ఇక్కడ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి మళ్ళీ ఇక్కడ బెటర్ గా ప్రిపరేషన్ ఇచ్చి మళ్ళీ మీరు అయితే సీట్ అయితే పొందవచ్చు. ఓకే, ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గా BSc నర్సింగ్ సంబంధించిన కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. నేను గత లాస్ట్ 3 years అనమాట ఈ విధంగానే BSc నర్సింగ్ బైపీసీ స్టూడెంట్స్ కి అయితే కౌన్సిలింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. మీకు కూడా మన ఛానల్ తరపు నుంచి వీడియోస్ అయితే చాలా యూజ్ అవుతూ ఉంటాయి కౌన్సిలింగ్ ప్రాసెస్ లో. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.